హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీజే సురేంద్ర పార్క్ హోటల్స్ లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. ఈ వీడియోలో కంపెనీ గురించి, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా, అలాగే ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. స్వింగ్ ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే బిగినర్స్ కోసం స్వింగ్ ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఒక వీడియో అనేది మన ఛానల్లో ఉంది. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. స్వింగ్ ట్రేడింగ్ వచ్చేసి ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్ ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. అలాగే బిలో 60 రూపీస్ స్టాక్స్ అనేవి మీరు లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ హోల్డ్ చేసినట్లయితే మీకు మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు లేదా ఐ బటన్లో చూసుకోవచ్చు. 1987లో ఈ కంపెనీ అనేది స్థాపించబడింది. ఈ కంపెనీ డిఫరెంట్ నేమ్స్తో బిజినెస్ అనేది చేస్తూ ఉంటుంది. ద పార్క్ కలెక్షన్, జోన్ బై ద పార్క్, జోన్ కనెక్టెడ్ బై ద పార్క్ మరియు స్టాప్ బై ద పార్క్, ఇలా డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్తో వీళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు. ఈ కంపెనీ ప్రస్తుతం 27 హోటళ్లను నిర్వహిస్తుంది. ఇవి లగ్జరీ బొటిక్, అప్స్కేల్ మరియు అప్పర్ మిడిల్ క్లాస్ వంటి విభిన్న వర్గాలలో విస్తరించి ఉన్నాయి. ఈ హోటళ్ళు భారతదేశంలోని కలకత్తా, న్యూఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ముంబై ఇలా డిఫరెంట్ ప్లేస్ ఉన్నాయి. మీ యొక్క ఫైనాన్షియల్ డేటా చూసినట్లయితే, రెవెన్యూ చూసినట్లయితే మార్చి 2021 నాటికి 190 కోట్లు, 2022 నాటికి 262 కోట్లు, 2023 నాటికి 524, సెప్టెంబర్ 2023 నాటికి 72 ఈ కంపెనీ యొక్క రెవెన్యూ. కంపెనీ యొక్క రెవెన్యూ చూసుకున్నట్లయితే ఇయర్ గ్రో అవుతూ వచ్చింది. ఇక ప్రాఫిట్స్ అనేవి చూసుకున్నట్లయితే 2021 నాటికి -75 కోట్లలో ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అనేవి ఉన్నాయి. 2022 నాటికి -28 కోట్లు, మార్చ్ 2023 నాటికి 48 కోట్లు ప్రాఫిట్లో ఉన్నాయి. సెప్టెంబర్ 2023 నాటికి 22 కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్. ఇక్కడ ప్రాఫిట్స్ కూడా పెరుగుతూనే వచ్చాయి. ఈ కంపెనీ యొక్క రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ అనేవి చూసినట్లయితే మీకు ఈ ఐపీఓకి అప్లై చేయాలా లేదా అనేది ఒక అవగాహన అనేది వచ్చి ఉంటుంది. ఇక ప్రైస్ బ్యాండ్ చూసినట్లయితే 147 నుంచి 155 వరకు పర్ షేర్ అనేది ఉంటుంది. లాట్ సైజ్ వచ్చేసి 96 షేర్లు. టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి 920 కోట్లు. ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 5, 2024. ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 7, 2024. ఐపీఓ అలాట్మెంట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 8, 2024. అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి ఫిబ్రవరి 9, 2024 క్రెడిట్ అవుతాయి. అలాట్ అవ్వని వాళ్ళకి రీఫండ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 9, 2024. ఈ స్టాక్ వచ్చేసి ఫిబ్రవరి 12, 2024 లిస్ట్ అవుతుంది. ఎన్ఎస్సి మరియు బిఎస్సిలో ఈ స్టాక్ అనేది లిస్ట్ అవుతుంది. ఇన్వెస్టింగ్ మరియు స్టాక్ మార్కెట్ గురించి మరింత నేర్చుకోవడానికి స్టాక్ ఇన్వెస్ట్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.